చిట్టి విషయంలో దమయంతి చేసిన పనికి విక్రమ్కి పనిష్మెంట్ ఇచ్చింది చిట్టి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. పెళ్ళిలోనే కాదు, మనోభావాలు పట్టిక అన్నట్టుగా ఒక లిస్ట్ రాసుకొని ఇందులో ఏ ఒక్క దానికి భంగం కలిగినా కూడా పనిష్మెంట్ నీకే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుకుంటారనమాట. ఆ విధంగానే దమయంతి ఏం చేస్తుందంటే, ఇంట్లో పూజ చేసి హారతి ఇస్తే హారతి పళ్ళాన్ని నెట్టేస్తుంది, పైకి నెట్టేస్తుంది, అది కింద పడిపోతుంది. ఈ అమ్మాయినే క్లీన్ చేయమంటుంది. నువ్వు ఈ ఇంటి పని మనిషివి, నీ స్థాయి అది అంటూ మాట్లాడుతుంది అనమాట. చాలా కఠినంగా మాట్లాడుతుంది. అవి నచ్చవన్నమాట. వెళ్ళి విక్రమ్ నిద్రపోతూ ఉంటే మొహం మీద ఒక మగ్గు నీళ్లు కుమ్మరిచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు, హ్యాపీగా నిద్రపోతున్నావా, అక్కడ మీ వాళ్ళు నా మనోభావాలను దెబ్బతీశారు, భంగం కలిగించారు, రాడ్లతో కత్తులతో పొడిచారు, నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా నిద్రపోతున్నావు, రా వచ్చి నా మనోభావాలని మరలా బ్రతికించు అన్నట్టు చెప్పి తీసుకెళ్తుందనమాట. వాళ్ళేంటి, ఇల్లు క్లీన్ చేయమని చెప్పారు కదా, నేను ఎందుకు క్లీన్ చేస్తాను అని చెప్పడంతో ఇక విక్రమ్తో క్లీన్ చేయిస్తుంది. ఒక్కసారిగా రాదా అంటే చిట్టి చెప్పగానే విక్రమ్ మాపు కర్ర తీసుకొచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారనమాట. ముఖ్యంగా వాళ్ళ మరదలు దమయంతి కూతురు ప్రియ, బావేంటి అది చెప్పిన పనులు చేయడం ఏంటి, మాపుకర్ర పట్టుకొచ్చి ఇల్లంతా క్లీన్ చేయడం ఏంటా అన్నట్టు షాక్ అయ్యి చూడడము. అందులోనూ విక్రమ్ వాళ్ళ అమ్మ ఇంకా షాక్ అయ్యి చూడడము. ఎప్పుడు ఏం పని చెప్పినా కూడా చేయడు, నేను సింహాన్ని పోలీస్ సింగాన్ని అంటూ మాట్లాడేవాడు. అటువంటిది ఆ పిల్ల చెప్పగానే కర్ర పట్టుకొచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాడు, ఈడేంట బయట తయారయ్యాడు, వీడిని బాగా గ్రిప్లో పెట్టేసుకుంది అంటూ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఒక పక్క విక్రమ్కి కూడా కోపం, వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ అది వీళ్ళిద్దరికి ఎప్పుడు. అటువంటిది ఇలాగా క్లీన్ చేయడం చూసి కోపంతోనే వైపు చిట్టిని చూస్తూనే కోపంగా చూస్తూ ఉంటాడు, అలానే చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలే కదా ఇవి. అంటే నా మనోభావాలు దెబ్బతినకూడదు, నీ ప్రైవసీ ప్లేస్లోకి నేను రాను, అలాగే నాకు సంబంధించిన వాటిని అన్నీ ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే నేను ఊరుకోను, అన్నిటికీ నువ్వే బాధ్యత అని చెప్పి ఒక సంతకాలు పెట్టుకుంటారు కదా. ఇంకా అందుకోసం ఏమీ చేయలేక కోపంగా చూస్తాడే తప్ప ఏం ఒక మాట అనలేదు.